how many terms of arithmetic progression 45, 49, 33 must be taken so that their sum is 180. ఏమంటున్నాడంటే మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వచ్చేసి 45, 39, 33 and so on and so on. Total sum is 180. అయితే నెంబర్ ఆఫ్ టర్మ్స్ వీ హ్యావ్ టు ఫైండ్. చూడండి హౌ మెనీ అన్నాడు ఇక్కడ, హౌ మెనీ టర్మ్స్ అన్నాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ క్వశ్చన్ అయినా కానీ, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ క్వశ్చన్ అయినా కానీ ఫస్ట్ ఏం కనుక్కోవాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ ఏ వాల్యూ, డి వాల్యూ. ఎందుకంటే ఎంత టర్మ్ ఫార్ములా అయినా, సమ్ టు ఎన్ టర్మ్స్ ఫార్ములా అయినా కంపల్సరీ మనకు వచ్చేది ఏ వాల్యూ, డి వాల్యూ. కాబట్టి ఈ ప్రోగ్రెషన్లో ఫస్ట్ ఏ వాల్యూ రాయండి. ఏ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ టర్మ్. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏముంది 45. ఏ అంటే ఏముంది ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది 45. డి అంటే ఏంటి A2 మైనస్ A1. A2 ఎంత మనకి 39, A1 ఎంత మనకి 45. సో డి వాల్యూ ఎంత మనకి -6. అయిపోయింది, సగం ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఏ వాల్యూ 45, డి వాల్యూ -6. అయితే ఇక్కడ సమ్ టు ఎన్ టర్మ్స్ ఎంత ఇచ్చాడు 180. ఇందాక ప్రాబ్లంలో ఎంత టర్మ్ ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు సమ్ టు ఎన్ టర్మ్స్ 180 ఇచ్చాడు. సేమ్ టు సేమ్ చూడండి, సమ్ టు ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 180. సమ్ టు ఎన్ టర్మ్స్ ఫార్ములా ఏంటి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 180. అయిపోయింది ఆన్సర్ చూడండి. n/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 45 ప్లస్ n-1 ఇంటూ d వాల్యూ ఎంత -6. సో దీన్ని జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది చూడండి. సో n/2 ఇంటూ 2 ఇంటూ 45 వచ్చి మనకి 90 -6 ఇంటూ n -6n -1 ఇంటూ -6 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 180. సో n ఇంటూ 90 ప్లస్ 6 96 మైనస్ 6n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 డివైడ్ అవుతుంది, అవతల పోతే ఏమవుతుంది నాకు మల్టిప్లై. అంటే 180 ఇంటూ 2 ఏమవుతుంది మనకి 360. సో దట్ విల్ బికమ్ 96n మైనస్ 6n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 360. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ రెండు కూడా నేను రైట్ సైడ్ పంపించుకుంటాను ఈక్వల్ టు అవతల. అప్పుడు ఏమవుతుంది మనకి సింబల్ చేంజ్ అవుతుంది చూడండి. సో 6n స్క్వేర్ మైనస్ 96n ప్లస్ 360 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా యూస్ చేయొచ్చు లేదా ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇంకా ఈజీ అయిపోద్ది. ఇది 6 మల్టిపులే, ఇది 6 మల్టిపులే, ఇది 6 మల్టిపులే. విల్ డివైడ్ విత్ 6. సో 6n స్క్వేర్ బై 6 ఏమవుతుంది మనకి n స్క్వేర్. 96/6 ఏమవుతుంది మనకి 96/6. 6 టేబుల్ ఎప్పుడు వస్తుంది 96 మనకి 16 6 జార్. సో 16 6 6 జార్ 36 అంటే 60. అయిపోయింది చూడండి. 60 16 రావాలి అంటే 10 6 జార్. చూడండి అమ్మా ఇలా ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి చెప్తాను చూడండి. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లంలో మీకు డైరెక్ట్ ఫార్ములా ఎలా యూస్ చేయాలి చెప్పించాను డివిజన్. ఈ ప్రాబ్లంకి ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఆర్డర్లో ఉన్నాయో చెక్ చేసుకుందాం. అంటే n స్క్వేర్ ఉంది, n ఉంది, కాన్స్టెంట్ ఆర్డర్లోనే ఉంది. తర్వాత ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్ ఎంత మనకి 60. 60 ఫ్యాక్టర్స్ అయింది. 160 జార్, 230 జార్, 320 జార్, 415 జార్, 610 జార్. ఓకే ఇంతే. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ పాజిటివ్. ప్రోడక్ట్ ఏముంది మనకి పాజిటివ్. ప్రోడక్ట్ పాజిటివ్ అంటే రెండు ప్లస్ ప్లస్ అని ఉండాలి, రెండు మైనస్ మైనస్ అని అనాలి. ప్రోడక్ట్ పాజిటివ్ అంటే రెండు ప్లస్ ప్లస్ అని ఉండాలి, రెండు మైనస్ మైనస్ అని అనాలి. అప్పుడే కదా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అది ఎలా డిసైడ్ చేస్తాం మిడిల్ టర్మ్ బట్టి. మిడిల్ టర్మ్ ఏముంది ఇక్కడ మైనస్. సో కాబట్టి రెండు మైనస్ మైనస్ అయిపోయింది ఆన్సర్. సో ఇప్పుడు చెక్ చేయండి. -1 -60 -61 మనకు రావాల్సిన 16 రాదు, ఇది రాదు, ఇది రాదు, ఇది రాదు. -6 -10 -16 6 10 జార్ 60 సరిపోయింది. సో n స్క్వేర్ -6n -10n ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ n కామన్ తీసుకుంటే n ఇంటూ n - 6, ఇక్కడ 10 కామన్ తీసుకుంటే 10 ఇంటూ n - 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇవి రెండు కలిపి n - 6, ఇవి రెండు కలిపి n - 10. సో దట్ మీన్స్ n ఈజ్ ఈక్వల్ టు 6 ఒకటి, n ఈజ్ ఈక్వల్ టు 10 ఒకటి. సో దట్ ఈస్ ది ఆన్సర్. చూడండి ఒక్కసారి రివిజన్ చేస్తాను. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ 45, 39, 33 must be taken. So the sum is 180. ఎంత టర్మ్ 180 గా సమ్ ఈస్ 180. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ ఏ వాల్యూ 45. ఏ వాల్యూ అంటే ఆల్వేస్ ఫస్ట్ టర్మ్. డి అంటే A2 మైనస్ A1. 39 మైనస్ 45 -6. ఏ వాల్యూ డి వాల్యూ వచ్చింది. ఏమి ఇచ్చాడు వాడు సమ్ టు ఎన్ టర్మ్స్ ఇచ్చాడు. ఆ ఫార్ములాను బేసేయండి. n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 180. ఏ వాల్యూ 45, డి వాల్యూ -6.
దీన్ని సాల్వింగ్ చేసుకుంటే యూ విల్ గెట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దట్ యు నో ఆల్రెడీ హౌ టు డూ. ఓకే రైట్.